హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి నేర్చుకుందాము. దాని ఫుల్ ఫామ్ ఏంటి, మన ఇండియాలో యునెస్కో సైట్స్ ఎన్ని గుర్తించారు, ఆర్డర్ వైజ్ చూద్దాము, ప్లస్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అన్నీ చూద్దాము. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఎస్ఎస్సి, జీడీ, రైల్వే, ఎస్ఐ కానిస్టేబుల్లో మాత్రం పక్కా 1 మార్క్ అయితే వస్తుంది. చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్స్ రాసుకోండి. ఫస్ట్ యునెస్కో ఫుల్ ఫామ్ చూద్దాము. యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఎగ్జామ్ కాంపిటేటివ్లో యునెస్కో ఫుల్ ఫామ్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఉంటుంది. యు అంటే యునైటెడ్, ఎన్ అంటే నేషన్స్, ఈ అంటే ఎడ్యుకేషనల్, ఎస్ అంటే సైంటిఫిక్ అండ్ సి అంటే కల్చరల్, ఓ అంటే ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1945 16 నవంబర్. గుర్తుపెట్టుకోండి డేట్. ఎస్టాబ్లిష్ అయింది 16 నవంబర్ 1945. మన వరల్డ్ వార్ సెకండ్ తర్వాత ఎస్టాబ్లిష్ చేశారు, గుర్తుంచుకోండి. అలాగే దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. ఫ్రాన్స్ రాజధాని అయినా ప్యారిస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ అడగవచ్చు, యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడగవచ్చు. ప్యారిస్ గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్. దేశం అడిగితే ఫ్రాన్స్ అని పెట్టండి, లేకపోతే ప్యారిస్ అయినా పర్లేదు, ఏదైనా పెట్టచ్చు. ఆడ ఆప్షన్స్ బట్టి మీరు పెట్టుకోవచ్చు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో థీమ్ వచ్చేసి ఏంటంటే టు బిల్డ్ పీస్ త్రూ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చరల్. యునెస్కో థీమ్ వచ్చేసి టు బిల్డ్ పీస్ త్రూ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చర్. యునెస్కో మెయిన్ థీమ్ ఏంటంటే పూర్వ కట్టడాలను గుర్తించడం మరియు ఆర్గనైజేషన్ గుర్తిస్తారు. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1945 16 నవంబర్ అని చెప్పాను కదా. అలాగే ఓకే, మన ఇండియాలో యునెస్కో సైట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. యునెస్కో సైట్స్ మొత్తం ఇండియాలో వచ్చేసి 44 సైట్స్ ఉన్నాయి. 2026 వరకు 44, 2025 వరకు 44 సైట్స్ ఉన్నాయి. 2026 సంవత్సరంలో ఇంకేం గుర్తించలేదు. మేబీ జూలైలో గుర్తిస్తారు, గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో యునెస్కో సైట్స్ మొదటిది వచ్చేసి అజంతా కేవ్స్. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. 1983 సంవత్సరంలో గుర్తించారు. యునెస్కో హెరిటేజ్ సైట్స్ మన ఇండియాలో ఏ సంవత్సరం గుర్తించారు అంటే 1983. అదేంటంటే అజంతా కేవ్స్. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. అలాగే రెండవది కూడా ఎల్లోరా కేవ్స్. ఇది కూడా మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. 1983 సంవత్సరంలో గుర్తించారు. మొట్టమొదటగా ఇండియాలో యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఏదంటే అజంతా కేవ్స్. ఏ సంవత్సరంలో అంటే 1983. గుర్తుపెట్టుకోండి. టోటల్ సైట్స్ వచ్చేసి 44. ఎప్పటి వరకు 2025 సంవత్సరానికి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో కరెంట్ అఫైర్స్ థీమ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే 44 ఏంటి, 42 ఏంటి, 43 ఏంటి, 41 ఏంటి అని అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. 2025 వరకు 44 అని చెప్పాను కదా. 44 హెరిటేజ్ సైట్స్ ఇండియాలో చూద్దాం. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ఇది కూడా 44 హెరిటేజ్ సైట్స్ ఏంటంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది 2025 జూలైలో గుర్తించారు, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. అలాగే 43 చూద్దాము. ఇది మొయిడమ్స్. ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది కూడా 2024 జూలై సంవత్సరంలో గుర్తించారు. జూలై 2024 సంవత్సరం గుర్తించారు. ఇది గుర్తుపెట్టుకోండి. 43 ఓకేనా. 42 హోలీ సాల్స్ టెంపుల్స్. ఇది 2023లో గుర్తించారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. 44వ యునెస్కో హెరిటేజ్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. 44వ పేరు అడిగితే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్, గుర్తుపెట్టుకోండి. ఇది 2025 జూలై, ఓకేనా. ఓకే, ఇంకొకటి చూద్దాము. 41 చూద్దాము. 41 యునెస్కో హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా, శాంతినికేతన్, 2023. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 41వ యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా ఏంటంటే శాంతినికేతన్, గుర్తుపెట్టుకోండి. అలాగే మన స్టేట్కి వచ్చేసి యునెస్కో సైట్స్ కూడా ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణలో ఎన్ని యునెస్కో హెరిటేజ్ సైట్స్ గుర్తించారు, అది ఏంటి అనేది చూద్దాము. యునెస్కో సైట్ ఇన్ తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రంలో యునెస్కో హెరిటేజ్ సైట్ ఏంటో చూద్దాము. అది 39 యునెస్కో హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియాలో మాత్రం 39వ యునెస్కో హెరిటేజ్ సైట్. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వచ్చేసి మొదటి యునెస్కో సైట్. ఇది ఏంటంటే 39 కాకతీయ రుద్రేశ్వర టెంపుల్, మన ములుగు డిస్టిక్లో ఉంది, మన తెలంగాణలో. దీన్ని రామప్ప టెంపుల్ కూడా అని అంటారు.
ఇది శివాలయానికి ఫేమస్. ఇదే డిస్ట్రిక్ట్‌లో ఉందంటే ములుగు డిస్ట్రిక్ట్. మన డిస్ట్రిక్ట్స్ 33 కాకముందు ఏ ఉమ్మడి రాష్ట్రం ఏ ఉమ్మడి డిస్ట్రిక్ట్‌లో ఉందో కామెంట్ చేయండి. అలాగే మన తెలంగాణలో మొట్టమొదటి యునెస్కో సైట్ ఏంటంటే కాకతీయ రుద్రేశ్వర టెంపుల్. గుర్తుపెట్టుకోండి, రామప్ప టెంపుల్. ఇది స్టేట్ ఎగ్జామ్‌లో అడగవచ్చు. అలాగే 39వ వరల్డ్ కాదండి, 39 ఇండియా హెరిటేజ్ సైట్ ఏంటంటే తెలంగాణలోని కాకతీయ రుద్రేశ్వర టెంపుల్. గుర్తుపెట్టుకోండి. మన స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ టీఎస్పీఎస్సీలో అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, కాకతీయ రుద్రేశ్వర టెంపుల్. అలాగే ఈ వీడియో మాత్రం మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.